నమస్కారం రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటండి? నిన్న అందరూ కూడా పండగ చేసుకున్నారు హ్మ్. ఆంధ్రాలో. చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే ఇది పెద్ద ఇలాంటి సాధించి ఈ విధంగా ముందుకొస్తారని, ఇన్ని కార్యక్రమాలు నెరవేరుస్తారని మనం అనుకోలేదు. 100 రోజుల్లో బకాయిలు ఇచ్చేసి వెళ్ళాడు ఆయన. ఒక్కళ్ళకి కూడా ఏమీ పెట్టలా. 250 పెన్షన్ పెంచడం తప్ప ఇంకేమీ చేయలే. 100 రోజుల్లో ఎన్ని చేపట్టారంటే వీళ్ళు అనేకమైన కార్యక్రమాలండి. పెన్షన్లు తీసుకోండి, 64 లక్షల మందికి 3,000 రూపాయలు చొప్పున ఇచ్చిన ఇంకో 4,000 కలిపి 4,000 ఇచ్చి 3,000 ఎక్స్ట్రా 7,000 చొప్పున 64 లక్షల మందికి ఇచ్చారండి ఇది. ఎందుకంటే ఇదంతా కూడా ఏదో మాట్లాడేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు అనే విధంగా అతను మాట్లాడుతున్నాడు జగన్. ఇవన్నీ చూసి అసలు ఎంత సిగ్గుతో కుమిలిపోయాడో అని అందరూ అనుకుంటున్నారు. కుమిలిపోయినా కూడా అతను కేర్ లేదులేండి. పదవికి ఆకాంక్ష ఉన్న అతను వీటి గురించి ఎందుకు ఆలోచిస్తాడు? నేను ఎలా రావాలని చూసుకుంటాడు. ప్రజలు ఏ విధంగా థింక్ చేస్తున్నారు, ఏ విధంగా ఇన్ని పథకాలు వాళ్ళందరూ చూస్తారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి తెలవదా, వాళ్ళకి లెక్కలు లేవా, వాళ్ళు తెలుసుకోలేరా అని ఒక మూర్ఖుడులాగా ఆలోచన శక్తి లేదు అతనికి. అమరావతి విషయంలో కూడా ఇప్పుడు స్టాండ్ బాగానే ఉంటుంది కదా. చాలా బాగుందండి. తను 30 ఏళ్ళు ఏళ్దాం అనుకున్నాడు, కానీ 30 ఏళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏళ్తారు విత్ లోకేష్తో కలిపి. వాళ్ళ ముగ్గురేంటి రాజాల్లాగా చేస్తున్నారు వర్క్. నో ఇది సార్ డౌట్. తర్వాత ఎంతమంది అండి ఇప్పుడు ఐఐటి కల్పించి ఆయన ఎంతమందిని ఆదుకుంటున్నాడు ఇప్పుడు లోకేష్. అలాగే పవన్ కళ్యాణ్ చూడండి, నాకు కావాలి అదని తీసుకున్నాడు ఆ డిపార్ట్మెంట్ని. ఫైళ్ళు చూసి స్టడీ చేయడానికి అతనికి టైం దొరకల. ఎంతమందికి నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అంటున్నారు అన్నీ పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి, ఏది శాంక్షన్ చేయాలన్నా అంటున్నారు. అలాగా తను ఒక ముఖ్యమంత్రి లెవెల్లో మాట్లాడారంటే మనం అర్థం చేసుకోవాలండి కదా. ఎంత అండర్స్టాండింగ్ అండి అసలు. ఇంత అండర్స్టాండింగ్ ఉండి, అంటే అండర్స్టాండింగ్ ఎందుకంటే దొంగతనాలు లేవు కాబట్టి. ఎప్పుడైతే పోలవరం విషయంలో కూడా ఒక ట్రాక్ ఎక్కినట్టే కదా, ట్రాక్ ఎక్కినట్టు అయిపోతుందండి. ఇప్పుడు రివర్స్ ఎండింగ్ రద్దయింది. ఇప్పుడు అమరావతి 15 కోట్లు మోడీ గారు శాంక్షన్ చేశారు, పోలవరానికి కూడా చేస్తారు. అది కాబట్టి స్వచ్ఛందంగా ఇస్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది పవరు. ఉచిత గ్యాస్ సిలిండర్ కూడా దీపావళి నుంచి అంటున్నారు. అవును. ఈ లోపలనే కుక్కలాగా వాగేస్తే ఎట్లా? మనం ఏం చేయలా, నష్టం వచ్చేసింది, ఎక్కడికో వెళ్ళిపోయింది ఆంధ్ర మొత్తం. తిరిగి చెల్లెమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు నాకు ఓట్లేయండో అని అడుక్కుంటూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంది చెప్పండి. సిగ్గేస్తుంది అసలు. ఇంకా ఆయన తప్పుకోవడం మంచిది పాలిటిక్స్ నుంచి. చాలామంది అంటున్నారు చక్క కూతుళ్ళు ఉన్నారు, ఇద్దరు చూసుకుని ఉండండి, మీ వల్ల కాదు. ఎందుకు టెన్షన్ అయిపోతున్నాడు పాప ఆయన. మానసిక స్థితి బాగాలేదు సార్, అందుకే అట్లా మాట్లాడుతున్నాడు అంజి గారు. ఓకే. సో దానివల్ల ఆయనకే నష్టం అవుతుంది. కానీ మంచి చేసే చోట చేయని ఊరుకోవాలి. నువ్వేం మంచి చేస్తావో నెక్స్ట్ అది చెప్పాడు కూడా బాగుంటుంది. రైతులు కౌలు కూడా పెంచారా? కౌలుకు సంబంధించిన అమరావతి రైతులు పెంచారు. అవన్నీ ఒక్కొక్కటి లైన్లో పెట్టుకుంటూ వస్తున్నారు చాలానే అన్నమాట. ఎన్ని బకాయిలు తీరుస్తున్నారండి. అన్ని అన్న క్యాంటీన్స్ అన్నీ ఓపెన్ చేశారు ఇప్పుడు, చూసారు కదా. 100 ఓపెన్ చేశారంటే ఇంకా పెంచారు కదా. దానికి అన్నా క్యాంటీన్ కూడా డొనేషన్ ఇస్తే అది కూడా వక్రంగా మాట్లాడాడు. అడుక్కుంటున్నారు అన్నా క్యాంటీన్ అని. సిగ్గులేదా అండి? ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మేము స్వచ్ఛందంగా చేస్తాం, వాళ్ళు ఎక్కడో పట్టుకెళ్ళి ఇచ్చేది అక్కడ ఇస్తారు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పెద్దవాళ్ళు పోయినా చేసినా కూడా ఎక్కడైనా మనం డొనేట్ చేస్తాం పట్టుకెళ్ళి, వాళ్ళ పేరు మీదో ఏదో ఇవ్వాలనుకుంటారు. అలాగా ఒక పెద్ద మనసుతో మనం ఎక్కడో ఇచ్చేకంట నిత్యం అన్నా క్యాంటీన్లో తింటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి పట్టుకొచ్చి డొనేట్ చేస్తున్నారు సార్ చాలామంది. ఓకే. నిన్న కూడా 2 క్యాంటీన్లు ఓపెన్ చేశారు మా వాళ్ళే, అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళు చెప్పారు ఎంతమంది వచ్చి స్వచ్ఛందంగా తింటున్నారో, ఎంతమంది హాయిగా ఉన్నారో. ఈ క్యాంటీన్ ఏం పెట్టకుండా, ఎవరికి ఏం పెట్టకుండా చేయకుండా ఇన్నాళ్ళు ధైర్యంగా, అంటే ఒక అమ్మఒడి వేసేస్తే అయిపోతుందిలే, ఓటు బ్యాంకింగ్ పెట్టుకుందాం అనుకున్నాడు. అవి కూడా ఎవరు వినరండి. ఓటు బ్యాంకింగ్ పెట్టుకుంటే సరిపోదు కదా. నువ్వేం చేసావు? అప్పుడు 100 రోజుల పండగ అద్భుతంగా ఇన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని ఇంకా చేసేవి కూడా చెప్తున్నారు. ఉచిత ఇసుక పాలసీ కావచ్చు, అది కూడా యాప్ పట్టుకొచ్చారు కదండి ఉచిత ఇసుకలో. ఇప్పుడు యాప్ మొదలైంది 19వ తారీఖు, సెప్టెంబర్ 19 నుంచి. సో ఇంకెవడాట్లు సాగవండి అవి. ఎవడు దబ్బడా వీళ్ళైనా వాళ్ళైనా. ఒకవేళ తెలుగుదేశం పార్టీలో కూడా ఒకళ్ళిద్దరు తప్పకుండా ఉంటారు కదా. మనం 5 ఏళ్ళు ఒక్కలా ఉండదు కదా. ఎవరో ఒకళ్ళు ఫ్రాడ్ చేయడానికి రావచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఆస్కారం లేకుండా, ఎందుకంటే ఆయన అందరినీ దగ్గర పట్టుకుని రోజు చెప్పలేరు కదండి. బాగుండాలి, మంచిగా ఉండండి, మంచి ప్రభుత్వం, మనం కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా వెళ్ళాలి, తప్పులు చేయొద్దు అని చెప్తారు. అవును. అంటే అట్లానే దాంతో పాటుగా ఇది రద్దు కూడా అయింది కదండి. ఏది
మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేశారు కదా. రద్దయిపోయి అది ఎవరు ఎంత సంతోషమైన వార్త అండి అది. ఉమ్. ఎంత తినేద్దరండి ఈ పాటికి, ఎంత దివాళా ఎత్తేసేది అసలు. జగన్ పరిపాలన వస్తే చాలా అస్తవ్యస్తంగా అయిపోయి ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చేవి. గతంలో మనం మాట్లాడుకున్నాం చూడండి, అసలు మనకు ఆయన ఎలక్షన్స్కి ముందరే అనుకున్నాం తప్పకుండా గెలుస్తారు, మంచి జరుగుతాయని అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు డ్వాక్రా మహిళలది కూడా ఉన్నట్టుంది కదండి. డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళకి మళ్ళీ క్రమబద్ధీకరణ చేసి వాళ్ళకి కూడా శాంక్షన్ చేశారు చాలా మందికి. దే ఆర్ హ్యాపీ సార్ అందరు కూడా. ఓకే ఓకే, ఆల్ సెక్టార్స్. ఇప్పుడు ఎకరానికి 2,000 చొప్పున ఇప్పుడు దీనికి ఇచ్చారు కదా. ఇప్పుడు పంటగా పోయింది కదా సార్ అందరికి కూడా 2,000. మళ్ళీ ఇంకా ఆటో వాళ్ళకని, 2 వీలర్ కని, 3 వీలర్ కని అన్నీ కూడా ఒక్కొక్కరికి ఇస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా 1,500 రూపాయలు పిల్లలకి, ఆడపిల్లలకి కూడా ఇస్తామని చెప్పారు ఒక్కొక్కరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి. అది సూపర్ 6. ఇప్పుడు సూపర్ 6 ఏమిటి ఇవేమిటి అసలు ఇన్ని కురిపిస్తుంటే ఎలా చేయగలుగుతా? మనసుతో చేస్తున్నాడు ఆయన. దివాళా ఎత్తిచ్చేశాడు. సంక్షేమం డబ్బులేం లేవు కదా ఖజానాలో. మెగా డిఎస్సి ప్రీవియస్ జగన్ గారు ఏది అసలు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏం చేయలేదు సార్. 96 నుంచి చంద్రబాబు నాయుడు గారు చేశారు. మెగా డిఎస్సిని ఆయన పెట్టింది లేదు, ఇచ్చింది లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. అదే జాబ్ క్యాలెండర్ అనేది లేదు. ఉత్తినే అండి అందరికి. అక్క చెల్లెలకి ఇస్తున్నా, అక్క చెల్లెలకి అది ఎంతసేపు అండి అది. ఓకే, సంక్షేమ పథకాలు అన్నీ పెట్టాలి కదా. ఉత్తినే వాళ్ళకి ఉత్తినే కూర్చోబెట్టి సంక్షేమ పథకాలు ఇప్పుడు ఆయన టైంలో బాగా ఇచ్చారు అనేది ఉంది కదండి. అవి లేదండి, అవి ఒకళ్ళిద్దరికి ఇచ్చి బటన్ నొక్కుతా అందరికి వెళ్ళలేదు. అది 100% తెలుసు. ఓకే, ఇప్పుడు మొత్తం జగమెరిగిన సత్యం అండి ఇది. ఆయన అందరికీ ఇవ్వాలా, ఇచ్చిన వాళ్ళని పట్టుకుని ఇచ్చామని చెప్పి మసిపూసి మారేడుకే చేశాడు. అవన్నీ వేరే ఖజానానికి వెళ్ళిపోతాయి డబ్బులు. జగన్ అండ్ కోకి వెళ్ళిపోతాయండి. మరి ఇన్ని ఇప్పుడు మన పిన్సెట్ వీళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా, వీళ్ళందరూ తిన్నవాళ్లే కదండి. రోజాకి అన్ని కోట్లు దబ్బు తింటూ ఉంటే చెప్పగలిగాడా? మళ్ళీ ఆమెను తీసుకొచ్చి దీంట్లో పెట్టారు. ఆ పాయింట్ కూడా చూడండి. ఇప్పుడు వీళ్ళు ప్రజాప్రతినిధులా సార్? శ్యామల ప్రజాప్రతినిధా? ఆ అమ్మాయికి ఏదైనా తెలుసా అండి? జస్ట్ స్క్రిప్ట్ ఇస్తే చదువుకుని యాంకరింగ్ చేసిన పిల్ల ఆమె ప్రతినిధి ఏంటండి అసలు? ఒక పార్టీకి ఎంత అసహ్యం ఉండదు. నవ్వుతున్నారు అందరు కూడా. విలువలు లేని మనిషి. వాళ్ళ ఆయనేమో కేసుల్లో ఉన్నాడు ఇక్కడ తెలంగాణలో. మరి ఏమి ప్యాకేజీలు తీసుకుని వీళ్ళు వచ్చారో. అసలు రోజాకి ఇంకా అర్హత ఉందా? వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి కొట్టేశారు డబ్బులు. ఆమెకి ఇవ్వడం ఏంటి ఆ పోస్టు రోజాకి? ఇంకా ఆమె ఎటు వెళ్ళలేదండి ఇంకా. అంటే తిట్టడానికని పెట్టుకున్నాడు అతను. పాలసీ మార్చుకోలేదు. ఎంతైనా కూడా బుద్ధి అనేది లేదు. ఈ 100 రోజుల్లో ఇంకొక ప్రధానమైన అంశం 1వ తారీఖు జీతాలు ఇవ్వటం. అదండి, అది ఇంతవరకు ఇచ్చాడండి ఒక్క రోజైనా? ఎన్నండి అసలు చెప్పాలంటే నేనే మర్చిపోతున్నా. ఫస్ట్ కల్లా వాళ్ళకి డబ్బులు ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ కష్టాలు తెలుస్తుంది ఆయనండి ఈయన. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అసలు ఇవ్వలేదండి. అంటే ఎన్నో తారీఖు పడేవి? 15, 20 వాడికి ఇష్టం వచ్చినప్పుడు. లేకపోతే ఈ మంత్ది ఆ మంత్ది కల్పిస్తామని 2 నెలలు మళ్ళీ 1 నెల ఇచ్చి 2 అంటాడు. రాలేదు డబ్బులని. అసలు ఉంటేగా మొత్తుకునేవారు కదా. 5వ తారీఖు వచ్చినా రాలేదు, డబ్బులు రాలేదని. ఎప్పుడు ఇస్తాడు ఎదురు చూసేవాళ్ళు పాపం. ఇప్పుడు 2 చేతులతో వాళ్ళు అన్నాలు తింటున్నారండి నిజంగా. గవర్నమెంట్ ఉద్యోగస్తులు బోళ్ళు మంది ఉన్నారండి ఉపాధ్యాయులు. నాకు తెలిసిన వాళ్ళు. నేను అక్కడే ఆంధ్రగిరాణ విద్యాపీఠలో చదువుకున్నా, కొవ్వూరు. ఎంత సంతోషపడుతున్నారండి వాళ్ళంతా. మా ఉపాధ్యాయులు, మా ఓల్డ్ స్టూడెంట్స్ది మాకు గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో పెడుతున్నారు అందరూ. ఇవాళ వాళ్ళకి ఇది కూడా తీసేశారుగా, ఏది టాయిలెట్ దగ్గర చూడటం అవన్నీ కూడా ఇప్పుడు యాప్ ద్వారా ఏదో చేసేది ఉంది కదా, అది కూడా తీసేసినట్టు. అవును సార్. ఓకే, ఎంత అసభ్యకరం చెప్పండి అవన్నీ. వాళ్ళ చేత చేయించాటు కూడా. మీరు చెయ్యాలి, పిల్లల చేత చేయించడం. లేకపోతే టీచర్లని కడగమని ఎంత అసభ్యకరం అండి అది. ఎందుకు ఎవరో ఒకరిని పెట్టుకోవచ్చు. అదే వాళ్ళు బాధపడి. అసలు చాలా దరిద్రుడు కదండి, అట్లా చేయకూడదు కదా. తిట్టద్దు కానీ జగన్ గారిని. చాలా పనులు అంత వరస్ట్గా చేశారు. ఇవాళ నవ్వుతున్నారు అందరు కూడా. ఈ పాలన వదిలేసేసి జగన్ నీకు ఓటేస్తామని ఎవరు ముందుకు వస్తారండి? ఈయన నిజంగా చేయాలి. 40% ఉన్నారు కదండి. ఆ 40% వేసిన వాళ్ళు కూడా మనం మభ్య పెట్టుకుని, మన ద్వారా పెట్టుకుని డబ్బులు ఇచ్చి బిగించాడు అందరూ. చాలుగా. వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? వాళ్ళు దిగిపోతారు. వాళ్ళకి తెలుసుగా ఇప్పుడు వాళ్ళకి ఫ్యాక్ట్ ఏంటని తెలిసింది మంజు గారు. ఇది కనుక మనం ఈయనతో పాటు ఉంటే పరువు పోతుంది, ఏమీ రాదు అని ఒక్కొక్కళ్ళు జారుకుంటున్నారు. నిన్న బాలినేని ఆయన కూడా వచ్చేసాడు కదండి. బోర్డు మంతా జాయిన్ అవుతున్నారు. నేను అనేది అది కదండి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బయటకు వస్తే ఇంకొకళ్ళు వస్తారు, నాయకులు తయారవుతారు. నాయకులు తయారవడం అంటే నేను చెప్పేది 40% ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో
వాళ్ళు ఉంది కదా ఫాలోవర్స్కి సంబంధించి. ఫాలోవర్స్ టెంపరీ ఫాలోవర్స్ సార్ వాళ్ళంతా. మన ఓట్ల గురించి వీళ్ళు కష్టపడ్డం అంటే అందరూ వాళ్ళ దాంట్లో కుమ్మక్కయ్యి చేసి ఫ్రాడ్ ఓట్లు వచ్చినవి ఇవన్నీ. అవన్నీ కూడా ఫ్రాడ్ ఓట్లతో వచ్చాయి. కానీ స్వచ్ఛందంగా వేయమని చెప్పండి. ఇలా చంద్రబాబు నాయుడు గారిని ఇలా జగన్ని కూర్చోబెట్టి ఎదురుకుండా నువ్వు వారికి ఎన్ని వేస్తావు వేయండి అని వాళ్ళని పిలిపించారు అనుకోండి లోపల. ఆ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వేస్తారు, చంద్రబాబు నాయుడుకి వచ్చేస్తారు. ఇన్ని సాధించాక 100 రోజుల్లోనండి ఇంత వచ్చాక ప్రజలు వాళ్ళకి తెలుసు కదా, ఎవరైతే జగన్ పక్కన ఉన్నారో రేపు సిగ్గుపోతుంది మనకి, మనం వీని వెనకాల వెడితే స్వచ్ఛందంగా మంచి మనసు ఉంటే కనుక చేస్తారు వీళ్ళంతా. నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళందరికీ కూడా, నేను మంచి మనసు ఉండి మంచిగా చేసేవాడు. పవన్ కళ్యాణ్ ఒక మంచి స్వచ్ఛంద వ్యక్తి అండి. ఏమి వద్దనుకుని, సినిమాలు వద్దనుకుని వచ్చి డబ్బులు వద్దనుకుని వచ్చిన వ్యక్తి. అలాగే అబ్బాయి లోకేష్ ఎంతో కష్టపడుతున్నాడండి. బయటికి కూడా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడా, కనిపిస్తున్నాడా, కామ్గా ఉండి ఎంత వర్క్ చేస్తున్నాడు. తన తండ్రిని కూర్చోబెట్టాడు తీసుకొచ్చి. నువ్వు తండ్రిని కూర్చోబెట్టావా, తండ్రి పోగానే ఏడ్చావు నాకు ఇచ్చేయండి సీఎం పదవిని, అవునా కదా? తండ్రి జైల్లో ఉన్నప్పుడు వాళ్ళంతా ఎంత ఏడ్చారండి. ఆ అరాచకాలే కదా, అవే కదా నీకు కొట్టింది, మెయిన్ కొట్టింది కదే. భగవంతుడే ఓర్చుకోలేకపోయాడు. హైదరాబాద్ ఏంటి అన్ని ఐటీ రంగాలు వచ్చేసి మూకమ్మడిగా వచ్చేసి ఈయనేంటి లోపల కూర్చోవడం ఏంటి, ఏమీ లేని దద్దమ్మని తీసుకొచ్చి సీఎంని చేసి వీడు అరాచకాలు చేయడం ఏంటి, ఇది ఎక్కడిక్కడ కట్ చేయాలని ఆ భగవంతుడు కూడా ఇంతమంది మేము కూడా చేసాం ధర్నాలు. హైదరాబాద్లో అందరు కూర్చొని చేసామండి. మా మెంబర్స్ కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ఎన్నో మీడియాల్లో మాట్లాడాం. ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు అదే 100 రోజుల్లో మీరు గమనించిన ఏంటి? ఇది మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరాచకాలండి. ఏది 100 రోజుల్లోనే 100 రోజుల్లోనే మొదలైపోయాయి అరాచకాలు, మొదలయ్యాయి. ఏదో వాళ్ళకి పెన్షన్ ఇస్తా అనడం, సరిగ్గా వేయకపోవడం, జీతాలు సరిగ్గా వేయకపోవడం, తర్వాత కేసులు పెట్టడం, అందరి మీద కేసులు పడేయడం, తోసేయడం లోపల. అండ్ ప్రతిదీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు తోద్దాప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోపల ఉండగానే లొకేషన్ వేద్దాం అనుకున్నాడు. అతను కూడా పాపం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి ఆ అబ్బాయిని కూడా మరి మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆశీర్వదించి నువ్వేం భయపడకు మేము ఉన్నాం వెనకాలని చెప్పారు. అదే పురంధరేశ్వరి గారు కూడా మరి ఎంత కష్టపడి ఆ అరాచకాలు, మెయిన్గా ఆ తాగుడు, ఆ బాటిల్స్ ఏమండి డ్రింకింగ్లో వెళ్ళగానే బ్రాండ్లు వేసేసి అమ్మేసి ఎంత స్కామ్ అండి అది. ఆ స్కామ్ని అంతా ఆవిడ బయట పెట్టింది కదా. అవన్నీ మోడీ గారు గమనించి మహాతల్లి ఆ పురంధరేశ్వరి ఎవరు, ఎన్టీఆర్ కూతురండి. వాళ్ళంతా న్యాయస్తులే కదా. వాళ్ళ దోచుకోవడాలు కానీ లేకపోతే వాళ్ళ తండ్రి గారిని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు కూడా క్రైమ్ చేయలే ఏది కూడా. ఇవి లేకపోతే కమిషన్లు తీసుకోవడం అలాంటివి లేవు. అలాంటి వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు. ఓ పక్క మీరు దోచుకుంటూ మీ మినిస్ట్రీ అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఎక్కడికక్కడ లాగేస్తూ డబ్బులన్నీ మీ ఖజానా నింపుకుంటూ పురంధరేశ్వరి అంటారు. ఒక్కొక్క లాయర్ని కొనేసేసి మరి జడ్జెస్ని బెదిరించేదాకా వెళ్ళిపోయింది గవర్నమెంట్. చేశాడా లేదండి? వెళ్ళగానే కేసులతోటే మొదలైంది ఆయనది. నేను చూసినందాకా అది. ఎప్పుడైతే సీఎం అయ్యాడో పట్టు కేసులు, కక్ష సాధింపే అతను ఓటమికి కారణం అండి మెయిన్. అదే నిజంగా చెప్తున్నా అండి. ప్రజలు మంచి చూడాలి. ఇప్పుడు ప్రజల్ని నువ్వు మంచిగా చూస్తేనే కదా నిన్ను గెలిపించేవారు. మరి నువ్వు అవన్నీ చేసావా? ప్రజలకు మంచి అంటే నువ్వు వేరే వాళ్ళకు కూడా మంచి చేస్తేనే ప్రజలు హర్షిస్తారు. నువ్వు వాళ్ళని లోపల పెట్టేసేసి చేస్తే హర్షిస్తారా? పెట్టేస్తే వీళ్ళు నవ్వుతారు అనుకున్నావు, ప్రజలు నవ్వుతారు. చంద్రబాబు నాయుడే దొబ్బేశాడు అన్నీ చేసేసాడంట. అన్నేళ్ల పరిపాలనలో ఆయన బాగానే చేశాడు, ఎక్కడ ఏం లేదు కదా. సో మొత్తానికి తండ్రిని పెట్టుకుని అన్యాయం చేసావు ఇక్కడ. ఓకే, అయితే ఇప్పుడు అదే కూటమి బాగా చేశారు. అయితే చాలా వెరీ వెల్ అండి. కూటమి చేసినది ఇంకా అసలు ఎంతమంది పండగ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు. మేము బాగున్నాం అంటున్నారు. పెన్షన్ కరెక్ట్ టయానికి తీసుకుంటున్నారు. ముందర ఉద్యోగస్తులు చాలా బాగున్నారండి, హ్యాపీగా ఉన్నారు. వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా టైం ఇస్తున్నారు. వీని టైం ఇచ్చాడా సార్ ఎప్పుడైనా? అసలు వెళ్ళగలరా? సజ్జల్ని దాటుకుని వీని కలవడం వీలవుతుందా? అక్కడే ఫెయిల్ అయ్యావు నువ్వు. ప్రజా పరిపాలన అంటే ప్రజల వద్దకు రావాలి, ప్రజల వద్దకు పాలన. పోనీ ఏదైనా 1 రోజు 2 రోజులైనా ప్రజల్ని చూస్తా అని పెట్టుకున్నావా? పరదాలు కట్టుకుని వెళ్ళిపోయి విలన్లాగా దూరిపోవడం, వెళ్ళిపోవడం, చెట్లు కొట్టించేసేయడం, ఎవరిని రానికపోవడం, అక్కడంతా చుట్టూ పెద్ద పెద్ద కంచెలు, పెద్ద పెద్ద గోడలు, ఇదంతా తేటతెల్లం అయిపోయిందండి. మొత్తం మన విశ్వం అంతా కూడా చూసేసింది ఇది ఆయన చేసే పనులు. ఎవరికి అపాయింట్మెంట్ లేకపోవడమా? ఎంత తప్పండి. విజయసాయి రెడ్డి చేసిన ఘోరం
ఉందా? వైజాగ్లో ల్యాండ్లన్నీ దొబ్బేశారు. ఇవన్నీ మొదటి నుంచి జరిగిపోతున్నాయి కదా, అవన్నీ కూడా మసిపూసి బారేడికే చేద్దాం అనుకున్నారు. ఆ అమ్మాయి ఎంత చేసిన శాంతేనా అమ్మాయి పేరు. ఆ శాంతి చేసినవన్నీ కూడా అందరూ బయట పెట్టి అన్నీ ఎలా బయటకు వస్తాయి. దాగవండి ఎప్పుడు కూడా. నిజం నిప్పు లాంటిది అంజి గారు, నిజం నిప్పు లాంటిది నేను చెప్తున్నా. ఏమండి, అబద్ధం అనేది ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుంది. మీ తప్పుడు పనులన్నీ కూడా బయటకు వచ్చేసాయి. ఒక్కొక్కటి మన పుట్టలోంచి పైకి పాములు ఎలా వచ్చేస్తాయో అలా పాప పుట్టలోంచి వచ్చేసింది అంతా. ఓకే. అందుకని ఇవన్నీ నిలిచేది కాదు. వీళ్ళు చేసేవన్నీ అందరికి కనిపిస్తున్నాయి. ప్లెయిన్గా చెప్తున్నారు, మేము ఇవి చేస్తున్నాం, ఇదిగో ఇన్ని చేసేసాం 100 రోజుల్లో, ఇంకా మేము చేయబోయేది ఇది, ఇవి పెండింగ్ ఉన్నాయి. ఏమంటే ఇంకా ఉన్నాయి, అప్పుడు సూపర్ 6 అన్నీ ఉన్నాయి కదా మీరు అన్నట్టు, అవన్నీ కూడా మేము అమలు చేస్తాము అంటున్నారు. వాడు సృష్టిస్తున్నారు సంపదని. వీరు సృష్టించే సంపదకి అందరూ సహకరిస్తున్నారండి, అది చెప్పేది. పెట్టుబడులకు వస్తున్నారండి. అయ్యో ఇప్పుడు అందరూ ఇటుపక్కే పడింది కన్ను. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీద పడింది. ఎందుకంటే మేము పెట్టుబడులు పెడతామని. మరి జగన్ ప్రభుత్వాన్ని ఎంతమంది వచ్చారు పెట్టుబడులు పెట్టా? ఉన్నవి కూడా వెళ్ళిపోయాయి, వెనక్కి వెళ్ళిపోయాయి. అమర్ రాజా అవన్నీ కూడా ఏం లేవు కదండి, అందరూ వెళ్ళిపోయారు కదా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు తప్పకుండా అందరూ మొత్తం పెట్టుబడులు పెట్టి ఒక సింగపూర్ లాగా తప్పకుండా నేను చెప్తున్నాను. నేను ఇవాళ మళ్ళీ మనం అదే టైంలో మాట్లాడుకుందాము. తప్పకుండా అభివృద్ధి చెందుతుందండి. ఆ రోడ్లు ముందర గుంతలు పూడిపిస్తారు, అది కూడా చెప్పారు. అది కూడా అన్నీ వచ్చేసాయి, మాకు అంత ప్లాన్ అయిపోయిందండి. దానికే 370 కోట్లు ఏమో అని వచ్చింది ఆ గుంతలు పూడిపించడానికి మాత్రం. మనం 5 ఏళ్లలో ఏం చేసావు నువ్వు? ఆటోలో మేము ఏలూరు నుంచి ఆకువిడికి ఆటో కట్టుకున్నామండి మేము. కారే ఆటో అయితే ఇలా అయిపోయింది మా ఎదురుకుండా. కారు కూడా చక్రాలు పోయి అక్కడికి వెళ్ళేదాకా అండి 2 గంటలు ప్రత్యేకంగా చూసిన వాళ్ళం. మరి ఇలా అంతా మరి నువ్వు చేయలేవా? అందరితో ఆ ఊరు ఎమ్మెల్యేలు అందరూ కూడా రిపోర్ట్లు వెళ్తాయి కదండి. ఆ ఎమ్మెల్యే గారు చెప్పరా మరి, ఏమండి ఇలా ఉంది పరిస్థితి అని? వాళ్ళకి అసలు కేర్ చేయడు, వాళ్ళకి అపాయింట్మెంట్లు లేవు. పాపం వాళ్ళు కొంత చెప్దాం అనుకుని చేతుల్లో పేపర్లు పట్టుకుని ఇలా ఉంది మా ఊరు బాగాలేదండి, ఇవి చెయ్యాలి, వర్క్ చేయాలి ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఎంత ఇంపార్టెంట్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు సార్, చాలా బాగా ఇస్తున్నారు. ఇంకా అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం ఎడుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా దీన్ని గమనించవచ్చు, అందరూ కూడా ఎంకరేజ్ చేయండి, ఆంధ్రప్రదేశ్ని పొగడండి, ముందుకు తీసుకెడదాం మనం అందరం కూడా కలిసిని. మీ అందరికి కూడా ప్రజానికాన్ని చెప్పుకుంటున్నాను.